హలో బాబు, వీడెవడో చాలా సేపు అవుతుంది నా ఎంబడి పడతాడు. ఏ ఆగు, నువ్వు భయపడకు, టెన్షన్ పడక, ఆగు. నీ చేతిలో ఏమున్నది? బ్యాగ్ ఉన్నది. బ్యాగులో ఏమున్నది? నా మేకప్ సామాన్ ఉన్నది, ఇంకా వాటర్ బాటిల్ ఉన్నది. వాటర్ బాటిల్ తీసి నీ ముఖం మంచి గడుక్కో. కడుక్కున్నా. ఇప్పుడు నీ ముఖం ఆనికి చూపెట్టు. శీషి చీమలు పాడుగాని అడ్డగోలు చీమలు పట్టినాయి అన్నానికి. ఏ వచ్చేదాకా ఆగవారా, మాటి మాటికి ఫోన్ చేస్తాను. జైలు ఎత్తనన్నా తప్పించుకొని వచ్చడానికి ఈజీరా, ఇంట్లోకి వెళ్ళి తప్పించుకొని వచ్చుడు కష్టం, రాగురా. ఎటు పోతున్నావు? 3 రోజులు అవుతుంది బండిలో పెట్రోల్ లేక, పోయించుకొని వస్తా. నువ్వు పోయించుకుంటావా బండ్లో పోపిస్తావా పెట్రోలు? అండ్లకు పోయిస్తే ఇండ్లకు లేవు, ఇండ్లకు పోయిస్తే అన్నకు లేవు పైసలు. సరే గాని చీమలకు రాంగ పౌడర్దే. అయ్యో, నా సంపాదన సగం సీమలకు దోమలు ఈగలకే అవుతుంది. ఇవాళ సీమలకు పౌడర్ తెస్తే ఊకుంటాయానే, రేపు దోమలు వచ్చి లిఫ్ట్ కి తెమ్మంటాయి. అవును, బాండ్ పేపర్లు ఏం రాస్తున్నావు? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని వీలునామా రాస్తానా. అవునా, ఇంతకేం రాస్తున్నావు? నా తదనంతరం నాకున్న అకౌంట్ లో బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలని రాస్తానా. అబ్బా, బ్యాంకులలో లక్షలు లక్షలు సంపాదించి పెట్టినవేంది? ఓ పిచ్చిదానా, బ్యాంక్ అకౌంట్లు కాదే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, నువ్వు చూసుకునే అకౌంట్లు ఇవ్వే. అబ్బా, కోడి పుంజును చూస్తే పానం అంతా మిటమిటలు ఆడుతాందే. పెద్దవని కొన్ని కోద్దామా, అటు మొక్కెళ్ళిపోతుంది, ఇటు తిన్నట్టు అవుతుంది. కోడి కూసుడు ఆల్సో కోసుడేనా ఇప్పుడు? అద్దు కోద్దాం పట్టే, దేవుని కోపం వస్తే డాక్టర్ దగ్గరకు పంపిస్తాడు, డాక్టర్ కు కోపం వస్తే దేవుని దగ్గర పంపిస్తాడు. కోద్దాం పట్టే. మీ తమ్ముడు పెళ్లి చేసుకోవడానేగా? ఏమే గ్రమత్తాన్ని తీయరాదు. ఇంకా కొన్ని రోజులు అయితే ముసలి మరదలు వస్తుంది నీకు. ముసల్లాన్ని చేసుకునే కర్మ వానికే పట్టింది. కర్మ పట్టుడు కాదే పిచ్చిదానా, ఇప్పటి కాలమే అట్లున్నది. కొన్ని సంవత్సరాల కిందట 5 నుండి 10 సంవత్సరాల అమ్మాయిలే కోడన్లుగా వచ్చేటోళ్లు. మళ్ళా కొంతకాలానికి 10 నుండి 20 ఏండ్ల వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత 20 నుండి 25 ఏండ్లోళ్ళు వచ్చేవాళ్ళు. ఇక నిన్నటి మొన్నటి వరకు 25 నుండి 30 ఏండ్లోళ్ళు వచ్చిర్రు. ఇక ఇప్పుడేమో 30 నుండి 35 ఏండ్లోళ్ళు వస్తారు. ఇప్పుడే ఎందుకు నాకు పెళ్లి అని ఊకుంటే, ఇక ముందు ముందు ముసలి కోడన్లు, ముసలి మర్దాలు తప్ప పడుచుకోవడాన్లు, పడుచు మర్దాలు రానే రారు. చీయల కూర అయిందా? అయింది. ఓ 4 ముక్కలు తోడుకరా. ఆగు తెత్తగాని. అరే మోర్ ఎట్టత్తాంది, కళ్ళు నెత్తికెక్కినాయి గాని. ఆగరో, ఏటో పోతానవు? కళ్ళ డాక్టర్ కు ఉంచుకుందామని పోతానా. అరే రామురా, ఇప్పుడు ఎందుకే కళ్ళ డాక్టర్ దగ్గరికి? ఆగో, కళ్ళు ఎత్తికెక్కినాయని నువ్వే అంటివి కదా. బాబు ఏంది? నాకు అన్ని కలర్ల చీరలు ఉన్నాయి గాని ఒక చింత చిగురు కలర్ ఉన్న ఒక బీరపు కలర్ చీరలు కొనియవా? లే, నువ్వు ఏడ రుద్దినా మంచిగా నెత్తి మీద రుద్దకులే. అయ్యో, నెత్తి మీద రుద్దంగానే ఏమైంది అట్లాగా సిచ్చుకుంటావు? చిన్నప్పుడు మావ రుద్దింది గుబురు గుబురు ఎంటికలు విరిగినాయి. నిన్ను పెళ్లి చేసుకున్న పంచలు రుద్దుతానవు, ఉన్నాయన్ని ఊడతారాయి. అయ్యో, ఎంటికలు విరిగే మందు తెచ్చుకుంది తీయరాదు. శిశిరంలా ఆకు రాలితే సిగిరిస్తదే, కానీ నెత్తి మీద రాలిన బొచ్చు మళ్ళా మొలకెత్తుదా అని ఆ రుద్దేదేదో ఈ జబ్బ మీద రుద్దు. హలో, అయ్యగారా మాట్లాడేది? చెప్పమ్మా, నేనే మాట్లాడేది. ఏం చేయాలి అయ్యగారు? ఎప్పటి చిప్ప ఏనుగులనే ఉంటాంది, ఇంట్లో బాధలు అసలు పోనే పోతలేవు. దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారా అయ్యగారు? మీరు వండిన ఆహారాన్ని ఏదన్నా మూగజీవికి పెట్టిన తర్వాత మీరు అప్పుడు తినండి అమ్మా, మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. నేను రోజు అట్లనే చేస్తాను అయ్యగారు. ముందు మా ఆయనకు పెట్టిన తర్వాతనే నేను తింటానా. ఊపుకుంటేటో పోతాన్నావు. ఏం కూర వండాలో చెప్పిపోరాదు? దాని పేర్ల మొదటి అక్షరం ప్రశ్నిస్తది, 2వ అక్షరం బెదిరిస్తది, 3వ అక్షరమేమో గౌరవిస్తది. దాన్ని అండు. అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడతావు, ఏందో చక్కగా చెప్పిపో. మొగని గాయ గత్తర చేసుడైతే తెలుస్తుంది కదా. ఏహే చెప్పు. నిన్నగాక మొన్న తెచ్చిన కదే గడ్డ. ఓహో, క్యాబేజా? అవును, మొగోళ్ళు ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటారు, దానికి కారణం ఏంటిది? 1 ఫోన్ లో 1 నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడడం. 2 5 రోజుల దాకా ఊరికోడు ఉన్నా గానీ 2 జతల బట్టలే పట్టుకుపోతాం. 3 పిలువని డిన్నర్లకైనా పోవడానికి సిగ్గుపడం. 4 జీవితాంతం ఒకటే కటింగ్ స్టైల్ తోటి ఉంటాం. 5 ఎసొంటి షాపింగ్ చేసుడైనా 20 నిమిషాల్లో సరిపోతుంది. 6 వేరటోళ్ల బట్టల మీద మాకు అస్సలే ఈర్ష్య ఉండదు. 7 ఇయ్యాలేసుకున్న బట్టలు కూడా రేపు కూడా వేసుకుని గిరగిర తిరుగుతాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే మా ఆనందానికి కారణం బొచ్చడున్నా. ఇంకా ఇగోవే భాగ్య కోడిగుడ్లు. గుడ్డు ఎంత కొట్టిచ్చిర్రు? 7 రూపాయలకో గుడ్డు ఇచ్చిర్రు. ఏంటిది 7 రూపాయల కోట? 5 రూపాయల కోటేనా? అడ్డగోలు పుంజులతో ఆగంగా తిరిగి పెట్టిన గుడ్డుకు 5 రూపాయలే. మరి ఈ గుడ్డు? ఈ గుడ్డు 1 పుంజుతో తిరిగి పెట్టిన గుడ్డే, అందుకోసం దీనికి విలువ ఎక్కువ. అరే చేపల కూర ఏంది నీసు నీసు వాసన వస్తుంది, కడగలేదా?
ఎప్పటికి నీళ్ళలో తిరిగేటియేనా మళ్ళా కడుగుడు ఎందుకని కడగలే. వెనకడికి ఇప్పుడు ఆర్డర్ రాక పందిరి కుర్సా అన్నాడట. నాకు చేపలు కడగరాదని చెప్పొచ్చు కదా. ఇగో ఈ కూడు తీసుకుపోయి కుక్క కన్నయ్యి నువ్వన్నది నువ్వు ఆగో పోరని అంతగానం కొడతానవేందే. వీడు ఏమంటాడో తెలుసా? అంతలో కాని మాటలు ఏమన్నాడు? మంచిగా చదువుకోరా మంచి పిల్లని దొరుకుతుందా అని చెప్పిన. దానికి వీడేమంటాడో తెలుసా? నాన్న మంచిగానే చదువుకున్నాడు కదా, నాన్నకు మరి ఏం దొరికింది అంటాడు. అరే వాడు చెప్పింది కూడా నిజమే కదా. ఏంటిది? అరే అట్లా అంటారా అమ్మను. ఎవ్వలే ఫోన్లో అంతగానం మాట్లాడుతున్నావు? నీ చిన్నప్పటి ప్రేమికురాలట. ఏందాట? ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకున్నారట, ఏమంటావు అని అడుగుతాంది. ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు. అవును భాగ్య, నీకు క్యారమ్స్ ఆడచ్చా? ఆడచ్చు, పా గ్రౌండ్ పోదాం. చెప్తే ఇజ్జపోతే చెప్పకపోతే మానం పోతుంది. నీ అక్క నిన్న అమాతం లేవట్టెత్తేయాలనే. అగో ఏమైంది సప్పుడు అయ్యో పోదామంటే? ఎటో జోరుదారుగా తయారైపోతాను. మా అవ్వగారింటికి. అగో ఇప్పుడు పండుగ లేదు పబ్బం లేదు, ఇప్పుడెందుకు? బాబు సారు నా 2 చేతులు జోడించి నీకు దండం పెడతాన్నా. ఇక నీతో నేను ఏగలేను, సప్పుడేక మా అవ్వగారింటికి పోతాన్నా. అరే నువ్వు నాతో ఎందుకు ఎగుతలేవే? ఓ కూరకు తేలేదా, ఓ బువ్వకు తేలేదా? ఏమన్నా తాగి తందనాలు ఆడుతానా? నిన్ను ఏమన్నానని పోతాను చెప్పు. నేను అలగడానికి అస్సలు ఛాన్స్ ఇత్తలు, అడగక ముందు అన్ని పట్టుకొని వస్తున్నావు, అందు గురించే నేను పోతాన్నా. ఏందేని గాని ఇప్పటికైనా అలిగే బుదరకిత్తా. సరే. అవునా, నీకు ఒక సలటి ముచ్చట చెప్పన్నా? నీ అక్క మాడ మీకలు చంపితే మాడ ఎంటకలని రాలు. అసలే సర్దిలేసి నేను ఎడతా అంటే సల్లటి ముచ్చట చెప్తుందట. దెబ్బకు కుప్పగూల వేడి వేడి ముచ్చట చెప్పన్నా? చెప్పు. నిన్న షాపింగ్ చేసి బంగారు నక్లీస్ కొన్న, 1,00,000 రూపాయలు అయింది. ఇప్పుడు ఎందుకు తీయరా? అది ఇంకా 4 దినాలైతే పండుగనే, అప్పుడు తీసుకోనా చీరే? అగ్గో నవ్వరు నేనే నవ్వు కుయ్యవనో కయ్యవనవా? నా చెవులు సరిగ్గా పనిచేస్తలేవు గాని చీర తీసుకుందుపా. మాడుపు ముఖం దానా, నీ చెవులు ఎట్టెట్టినే ఓడయో నేను చూస్తాగి. చీచి దరిద్రుడలే. అగ్గో చెవులు పనిచేస్తలేవంటివి కదా. చెవులు పనిచేయకపోతే ముక్కు పనిచేయనబట్టే. చీచి గింతనన్న సిగ్గుమాన ఉండాలే. అయ్యో మా ఇల్లమే ఇచ్చుకపోవడతేమన్నా తలపా తలమా తీయరాదు. ఇక్కంచెల్లి అక్కడి దాకా గిట్లనే అయితే నేనేడ బతుకుతా. నీ చీర సల్లగుండా పండుగ వరకే తీసుకుందు గందా. ఆగు, ఒక 10 నిమిషాలు ఇడ కూసో. ఎక్కడ పని అక్కడనే ఉన్నది, ఎవరు చెప్తారు? అరే ఒక 10 నిమిషాలు కూసోవే. చెప్పు. 10 నిమిషాలు భార్య ముందట కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. 10 నిమిషాలు సాధువులు సన్యాసుల ముందట కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలనిపిస్తుంది. 10 నిమిషాలు రాజకీయ నాయకుని ముందట కూర్చుంటే మనం చదివిన చదువంతా వేస్ట్ అనిపిస్తుంది. 10 నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంట్ ముందట కూర్చుంటే చచ్చిపోతే మంచిదేమో అనిపిస్తుంది. 10 నిమిషాలు వ్యాపారుల ముందట కూర్చుంటే మనం సంపాదించింది చాలా తక్కువ, దేనికి సరిపోదు అనిపిస్తుంది. ఒక్క 10 నిమిషాలు శాస్త్రవేత్త ముందట కూర్చుంటే మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు ఉపాధ్యాయుని ముందట కూర్చుంటే మనం మళ్ళా చదువుకుంటే మంచిగుండు అనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు రైతు కార్మికుల ముందట కూర్చుంటే వాళ్ళు పడే కష్టం మనం పడతలేమేంది అనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు సైనికుని ముందట కూర్చుంటే వాళ్ళ ముందు మన త్యాగం సేవలు ఏమీ కావనిపిస్తుంది. ఒక్క 10 నిమిషాలు దోస్తు ముందట కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు తాగుబోతు ముందట కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. అరే ఇప్పటికైనా కూర్చోబోయే ఒక్క 10 నిమిషాలు ఏమన్నా ఇసారించుకుందాం. ఊకో పిత్తు కలుగుడేనా? ఏదో అన్నం మాడిందని చెప్పిన ఆయనతో మాత్రానికి ముఖం మార్చుకోవన్నా. అన్ని పట్టించుకుంటే కొంపల్లా ఎవ్వరు సంసారాలు చెయ్యరు, కొన్ని సదురుకపోవాలే. అందు గురించే బట్టలు చదువుకొని పోతానా మా అవ్వగారింటికి. నీ అక్క ఇదే మంచి ఛాన్సు. అటో అబ్బాబ్బా బండా ప్లీజ్. ఏమైందే? పట్టు చీర 20 రూపాయలు, సిల్క్ చీర 10 రూపాయలు, కాటన్ చీర 8 రూపాయలు. వీడు ఎవడో మంచి ఆఫర్ పెట్టిండు. అబ్బా నీ బాంచన ఒక 500 ఇయ్యవా? 20 పట్టు చీరలు 10 సిల్క్ చీరలు కొనుక్కుంటా. నీ ముఖంలో మొద్దులు వరువా, మంచిగా చూసావు. అది ఇస్తిరి చాపే గాయదు ముఖం దానా. అబ్బా ఏంది పానమంతా అగులు బుగులు అవుతుంది. ఏ బాబు నీకేం కాదులే, లేరాలే, ఏం కాదులే. దొరసాని ఎవ్వరు నువ్వు బాంచన్, అన్ని మాటలు మొత్తుకొని నా పానాన్ని కాపాడినావు. నేను నీ క్షేమాన్ని కోరే క్షమదేవతనురా. అమ్మ క్షమదేవత, నా పెళ్లి సమయంలో మీరెందుకు ఆపలేదు? నేను నీ పెళ్లి సమయంలో చాలా సార్లు పిలిచానురా. డీజే సౌండ్ కొంచెం ఎక్కువ ఉడుతోనే నీకు వినిపించలేదురా.